హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ అకిరా నందన్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన మూవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నట్టు అందరికీ ఎన్నో సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ వాటిని రూమర్స్ అని కొట్టిపారేశారు. ఇప్పటికీ సడన్గా ఎవరన్నా వచ్చి అకిరా నందన్ నెక్స్ట్ మూవీ అని చెప్పినా ఓకే ఇది కూడా రూమరే అనుకునే విధంగా ఉన్నారనుకోవచ్చు. ఎందుకంటే రేణు దేశాయ్ కూడా ఇంటర్వ్యూస్లలో అడిగినప్పుడు ఆయనకి హీరోగా ఇష్టం లేదేమో, టెక్నీషియన్గా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా అకిరా నందన్తో పాటే వెళ్తున్నారు. అండ్ అలాగే అకిరా నందన్కి వాళ్ళ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో అప్పుడు ఆయన కూడా జై జనసేన, జై టీడీపీ అండ్ అలాగే జై పవన్ కళ్యాణ్ అంటూ ఆయన నినాదాలు చేసినట్టు కనిపించారు. ఆ వీడియోస్ కూడా చాలా మటుకి ట్రెండ్ అయ్యాయి. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళినా, చంద్రబాబు దగ్గరికి వెళ్ళినా అకిరా నందన్ కనిపించాడు, మోడీ దగ్గరికి వెళ్ళినా అకిరా నందన్ కనిపించాడు, ఎక్కడికి వెళ్ళినా అకిరా నందనే కనిపిస్తూ ఉన్నారు. దాన్ని చూస్తున్నంతసేపు ఎలా అంటే అరే మేబీ అకిరా నందన్ సోషల్ మీడియాలో కనిపించాలి ఎక్కువ అని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తున్నారేమో అన్నట్టుండే. చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అకిరా నందన్ వెనకాల ఉండడము, చిరంజీవితో మాట్లాడడము, ఇవన్నీ వీడియోస్ నడుస్తున్నాయి. ప్రజెంట్ ఆయన కోసం ఒక లవ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేస్తున్నారంట. అంటే కొన్ని ఫైట్ సీన్స్ ఉండి కొన్ని లవ్ స్టోరీ ఇలా అన్నీ చేస్తున్నారంట. దానికి సంబంధించి ఇంకొద్ది రోజుల్లో అప్డేట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మూవీ సంబంధించిన న్యూస్లలో సర్క్యులేట్ అవుతున్న ఒక వైరల్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్లో కూడా ఆయనకు చిన్న పాత్ర ఉంది అంటున్నారు. దాని తర్వాత RC16లో బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న RC16లో కూడా ఒక చిన్న పాత్ర ఉంది అన్నారు. ఇదంతా కాదు, దేవరా మూవీలో కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తగా ఏ సినిమా వచ్చినా అందులో అకిరా నందన్ ఫస్ట్ అపీరెన్స్ ఉండబోతుంది అని అన్నారు. మరి నిజంగా చూడాలి అసలు ఫస్ట్ అపీరెన్స్ ఉంటుందా లేదా. ఓవరాల్గా చూసుకుంటే అయితే లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇంత తొందరగా అయితే వచ్చే అవకాశం లేదు, కానీ ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ కూడా దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. మరి ఎంతమంది అకిరా నందన్ సినీ ఇండస్ట్రీకి రావాలని వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.